రెడీ అండి. తరచూ అంటాను, అవినీతి ఆంధ్రాలో ఆకాశాన్ని అంటుకుంది మన దేశంలో. అది అసలు నిజంగా ఆకాశం కంటే ఎత్తేదేదని ఉంటే అంత దూరం వెళ్ళిందని ఈరోజు రుజువులైంది. చూడండి, మీడియా మిత్రులందరూ పనిచేస్తున్నారు. ప్రతి పోలింగ్ బూత్కి మీడియా మిత్రులు ఏదో ఒక ఛానల్ వచ్చింది. ఒక్క 5 పోలింగ్ బూతులు తప్ప నేను పర్సనల్గా భీమవరంలో 5 నరసాపురంలో 5 పోలింగ్ బూతులకి వెళ్ళాను. ఒక్క పోలింగ్ బూత్లోనైనా ఈవీఎం మెషిన్లు పనిచేసాయా? మొత్తం ప్రజలందరూ చెప్తున్నారు. అయితే ఎలక్షన్ కమిషన్ 10% ఓట్ బ్యాంక్ పడిపోయిందని ఎలాగన్నారు? ఫస్ట్ 1 hour 2 hour ఏంటిది డ్రామాస్? 45 పోలింగ్ బూతుల్లో 50లో అంటే 90% ఈవీఎం మెషిన్లు పనిచేయాలి. నేను చెప్పడం కాదు, ఇది మీడియా చెప్పింది, ప్రజలందరూ చూశారు. వేలు లక్షల మంది ఇబ్బందులు పడ్డారు. తెల్లవారు లేచిపోయి 7 గంటలకు ఓటేద్దామని 5:30 నుంచి లైన్ కట్టారు. సుఖమే ఉంది. అనేక మెషిన్లు 9:30 10 వరకు పనిచేయలేదు. కొన్ని 2 గంటల వరకు బెతకూడి, అది ఎవరు ఇక్కడ మనం వెళ్ళొచ్చింది సరిపల్లి 2 గంటల వరకు పనిచేయలేదు. 3000 మంది ఓట్లు ఉన్నారు. అంటే ప్రతి మెషిన్ చిన్న 5 మాత్రం 200, 100, 150 మందితో ఉన్నాయి పనిచేసేది. ఇంతకంటే దారుణం. అంటే సుప్రీంకోర్టు జడ్జిలు చెప్పినప్పుడు మనం విన్నామా? జనవరి 2018లో ఈ మోదీ గవర్నమెంట్ ఆర్ఎస్ఎస్ దేశాన్ని నాశనం చేస్తుంది అని 4 సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జిలు. దేశ ప్రపంచ చరిత్రలో ఎప్పుడు ఎక్కడ జరగలేదు. పట్టించుకున్నావా? లేదు. మీడియా మీద దాడులు జరిగి ఎన్డీటీవీ లాంటి వాళ్ళు క్లోజ్ చేసినప్పుడు పట్టించుకున్నావా? లేదు. ఎలక్షన్ రిగ్గీలు అవుతాయన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ మొత్తం మార్చేశారు. అరోరా వీళ్ళందరినీ ఎవరికి నచ్చిన వాళ్ళు బీజేపీ వేసుకున్నారు. పట్టించుకున్నావా? లేదు. సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ని మార్చినప్పుడు, చీఫ్ జస్టిస్ని మార్చినప్పుడు పట్టించుకున్నావా? లేదు. ఏంటి రాష్ట్రం, ఇంకా ఈ దేశం? నేను ఫైట్ చేస్తాను. నేను ఒకసారి కమిట్ అయిన తర్వాత నా ప్రాణం పోయినంత వరకు, నీతి జరిగినంత వరకు, అవినీతి ఆగినంత వరకు, ప్రజలకు ప్రజాస్వామ్యం వచ్చినంత వరకు నేను పని చేస్తా. లక్షల మంది మీరు, కోట్ల మంది మీరు మీడియా ఉన్నారు, మీరు కూడా పనిచేయండి. బికాస్ వీ షుడ్ నెవర్ గివ్ అప్. 72 సంవత్సరాలు అయిన స్వాతంత్రం వచ్చిందా? వస్తే అక్కడ నరేంద్ర మోదీ, ఇక్కడ జగన్ని ఎన్నుకోవడానికి కారణం ఏంటి? 31 కేసులు ఉండబట్టి. జగన్ అయితే చెప్పినట్టు వింటాడు, రాష్ట్రాన్ని తాకట్టు పెడతాడు. కేసీఆర్ని ఎందుకు తెలంగాణలో ఎన్నుకున్నాడు? లేకపోతే 88 ఎమ్మెల్యేలు ఆయనకు వచ్చాయా? 60 రాలా? ఈవీఎం ట్యాంపరింగ్ల ద్వారా నైట్ పోదు. నేనేం చెప్పాను ఎలక్షన్ కమిషన్కి నిన్న ఆఫీసర్కి, ద్వివేది గారికి, మీరు 6 గంటలకి పోల్ క్లోజ్ చేయాలి, 5 గంటలకి అవుతుందండి. అవుతుంది అన్నారు. అయిందా? సరిపల్లిలో 9 అయింది, 10 అయింది, 11, 12 వరకు పోలింగ్ క్లోజ్ అవ్వు. ఇదేంటిది? పగలంతా 7 నుంచి 2 వరకు, 3 వరకు, 4 వరకు మెషిన్లు పనిచేయలేదు. వచ్చిన వాళ్ళందరూ తిరిగి వెళ్ళిపోయారు. మళ్ళీ సాయంత్రం వచ్చారు. 100,000 మంది లైన్లో ఉన్నారు. ఇప్పుడు రాత్రి మీద పోలింగ్లు జరుగుతున్నాయి. మరి ఎలక్షన్ రాత్రి పెట్టుకుంటే మంచిది కదా, పగలెందుకు పెట్టడం? ఏంటి దేశం, ఏంటి రాష్ట్రం, ఏంటి ప్రజలు, ఏంటి అవినీతి? అంటే దోచుకునేవాడైతే లొంగుతాడు. అది 2 ఫైళ్ళు ఉన్నాయి, మళ్ళీ ఆయన జైల్లో పెట్టి. జైలు ఎందుకు చనిపోయింది? ఎవరు చంపేశారు? 75 రోజులు ఎంత హాస్పిటల్ నుంచి ఎవరైనా చూసారు బయటకు రావడం? ఎందుకు? ఆవిడ బీజేపీ చెప్పినట్టు చేయలేదు. రాజ్యసభలో ఆవిడ ఒప్పుకోలేదు. జిఎస్టీ మీద చంపేశారు. ఎవరు చంపారు మీకు తెలుసు. గౌరీని ఎవరు చంపారు? బెంగళూరులో డే లైట్, నైట్ లైట్. అంటే నోరిపితే చంపేస్తారా? ఎంతమందిని చంపుతారు? జగన్ లాంటి దేశద్రోహులకి, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ లాంటి పార్టీలు దేశాన్ని వెళ్తాయా? మాకు 60-70% ఓట్ బ్యాంక్ ఉంది, ఫాలోయింగ్ ఉంది. మా నామినేషన్లు యాక్సెప్ట్ చేయండి.
చంద్రబాబు గారు మా బి ఫార్ములేస్ని మా బి ఫార్ములా ఏ ఫార్ములతో యాక్సెప్ట్ చేశారు. ఎందుకు మాకు సెక్యూరిటీ ఇవ్వలేదు? అప్పుడు నిన్న రాత్రి చెప్పారు అడిషనల్ చెప్పేసి ద్వివేది గారు మీకు సెక్యూరిటీ పంపిస్తున్నాం మార్నింగ్ అని ఎస్పీ గారు కూడా చెప్పారా? పంపారా? ఉన్నవాళ్ళు ఇద్దరు ఉంటే ఒకరిని తీసేశారు. అంటే అర్థం ఏంటి? జరిపిస్తే నేను తడిచిపోయి ప్రాణం పోద్దని ఇండియా వదిలేస్తానా? ఈ లైఫ్లో జరగదు. అలా జడిచినోని కాను. ప్రాణం పోయినా పర్వాలేదు. తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు న్యాయం జరిగినంత వరకు, ప్రాణం పోయినంత వరకు మాట్లాడుతూనే ఉంటా. వాటమి నాకు తెలియదు. ఇగో మమ్మల్ని క్యాండిడేట్లు నిలబడలేదు, మేము వెళ్ళడానికి అవకాశాలు లేవు. అది ముందు నుంచి చెప్తున్నా, ఎలక్షన్ పోస్ట్పోన్ చేయాలని. చేశారా? 10 పాయింట్లు ఇచ్చాను. ఈరోజు 11వ పాయింట్. ఏది? ఏ విషయంలో పంచారు? 50 పోలింగ్ బూత్లో 5 పోలింగ్ బూత్లు ఫంక్షన్ అయ్యాయి కరెక్ట్గానే. అది హాఫ్ అన్ అవర్ 1 అవర్ ప్రాబ్లం వస్తుంది. తత్మయాన్ని 2 అవర్స్ మినిమం, 5 అవర్స్ 6 అవర్స్ మ్యాక్స్. ఇప్పుడు ఓట్లు పడుతున్నాయి. ఎవరికి వేస్తున్నాడు ఇప్పుడు? ఆ స్లిప్లు ఇచ్చేసారు. ఎవరిచ్చారు? పోలీసులు ఎవరైనా స్లిప్లు డిస్ట్రిబ్యూట్ చేస్తారా ఓటర్స్కి? ఏంటిది అంటే ఇవన్నీ ఎత్తి చూపిస్తుంటే ఎందుకలే పాల్ గారు ఫైట్ చేస్తారనా? వద్దు. లెట్ us fight together. Let's work together. Let's bring the true democracy that Gandhi died for, that 1 lakh people died for, and many, many more people died for. We're going to fight till the end, until we see the results. God bless you. Thank you very much. Fight till we win. గెలిచినంత వరకు ఫైట్ చేద్దాం. మంచి పోరాటం పోరాడాం, గెలుస్తామని నమ్మకం ఉంది. బాగా ఎక్స్ట్రీమ్ కరప్షన్ జరిగితే ఏమవుతుందన్నది చూద్దాం. థ్యాంక్ యూ. నాది ట్రాన్స్ఫర్ అవ్వలేదండి ఇక్కడికి. నేను ఇక్కడే కదా నామినేషన్ వేసాను, ఇక్కడ ట్రాన్స్ఫర్ అవ్వాలి. అది కూడా అవ్వాలి. చాలా విచిత్రంగా ఉంది. అదే నేను వైజాగ్ వెళ్ళాలనుకోను, అక్కడ మీరు ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. ఇక్కడ వాళ్ళు అంటారు ట్రాన్స్ఫర్ అవ్వలేదని. కానీ మంచి పని అయింది. 50 పోలింగ్ బూత్కి వెళ్ళగలిగాను నేను మార్నింగ్ నుంచి ఇప్పుడు వరకు. ఇంకా కంటిన్యూ అవుతాం. ఈ అవినీతి నేను తెలుసుకోవాలి కదా. నేను ఒక వెళ్ళినా ఓటేసినా వీళ్ళెవరికి అవినీతి పనులకి ఏం కదా ముందే చెప్పాను నేను క్లియర్గా. నోటాకి వేస్తానంటే నన్ ఆఫ్ ది అబౌవ్. అందరూ దొంగలే, అందరూ దోచుకునే వాళ్ళే, అందరూ మోసగాలే, అందరూ అవినీతి పనులే, అందరూ డబ్బు పంపారు. చూసారా ఎక్కడికి వెళ్ళినా అభ్యర్థిగా ఉన్నారు కదా, ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి, మీరు అభ్యర్థి ఇక్కడ ఎంపీగా ఎమ్మెల్యేగా మీరు అభ్యర్థిగా ఉన్నారు, రేసులో ఉన్నారు. నేనైతే అద్భుతంగా నాకు వేసుకుంటాను. అదే అదే నోటాకి వేస్తాను. నేను వైజాగ్ చూసారా ఎంత స్పందన ఉంది, ఎంత ప్రేమ. మీరు కళ్ళతో చూసారు ఎంత ఫాలోయింగ్ ఉంది నాకు అన్ని పార్టీల నుంచి. కానీ రాత్రి మీద 1000 రూపాయలు ఇంటింటికి పర్సన్కి అన్ని పార్టీలు, లక్షలేమో లీడర్స్కి, కోట్లేమో పెద్దలకి, కోట్ల రూపాయలు ఇచ్చి డ్రాప్ చేయించుకోవడం, క్రాస్ కొట్టి. ఎప్పుడు వస్తుంది మన దేశం? ఎప్పుడు బాగుపడుతుంది మన దేశం, మన రాష్ట్రం? కష్టపడదాం అంటే బాగుపడినంత వరకు కష్టపడదాం. ఎన్ని సంవత్సరాలు ఫైట్ చేసాం బ్రిటిష్ వాళ్ళతో, ఎంతమంది ప్రాణాలు పెట్టారు. ఇంక ఇది వరస్ట్ సిచ్యువేషన్. ఆ బ్రిటిష్ పాలన ఉంటేనే బాగుండేమో. ఈ పరిమాణ పార్టీలన్నీ వచ్చి ప్రజాస్వామ్యం పేరుతో ఇంత రాష్ట్రాన్ని కనీసం వాళ్ళు కట్టిన బ్రిడ్జ్లే ఉన్నాయి, ఇప్పుడు కొన్ని బిల్డింగ్లే ఉన్నాయి, కొన్ని వీళ్ళు కట్టి ఏ ఉండవు. ఏ రోడ్డు 5 సంవత్సరాలు లాస్ట్ చేయట్లేదు. చేయడానికే కదా వచ్చాను. థ్యాంక్ యూ. విజయ్ మీరెవరో